చూడండి, ఇవాళ మన గార్డెన్లో ఈ మొక్కని చాలా కలర్ఫుల్గా అందంగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఈ మొక్క నేమ్ వచ్చేసి పెండనేస్ మొక్క అంటారు. ఈ మొక్క నాకైతే మా చిల్డ్రన్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. 2 తీసుకొచ్చారు. ఎందుకు అంటే మన గార్డెన్లో ఇప్పటి వరకు అయితే లేదు. సో చాలా కలర్ఫుల్గా అందంగా ఉంది. ఇంకా ఈ మొక్కని పెంచడం అనేది కూడా చాలా ఈజీగానే ఉంది, కాస్త ఈజీగానే ఉంది. సో అందువల్ల ఈ మొక్కని ఇచ్చినట్టయితే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఈ మొక్కని సెలెక్ట్ చేశారంట. సో చూసారు కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. రూట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఖచ్చితంగా బ్రతుకుతుంది ఈ మొక్క. ఇంకా 2 విధాలుగా పెంచొచ్చంట అండి ఈ మొక్కని. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్గా కూడా పెంచొచ్చంట. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా, మీరు చూస్తున్నారు. ఇది స్మెల్ అయితే నాకు బాస్మతి రైస్ లాగా అనిపిస్తుందండి. ఇంకా ఏంటి అంటే ఈ మొక్క మన మనీ ప్లాంట్ మొక్కనైతే ఒక మొక్కతో చాలా మొక్కలు ఏ విధంగా అయితే చేసుకోవచ్చో ఈ మొక్కతో కూడా అలానే ట్రై చేయొచ్చు. ఇది మన మొదలు దగ్గర అనేది ఇంకా ఎక్కువ మొక్కలు పిలికలు అనేది రావడం జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు మనం ఇంకొక కుండీలో ఆ మొక్కను తీసి పెట్టినట్టయితే మనం ఎక్కువ మొక్కల్ని చేయొచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ మొక్కకి వాటర్ అనేది మరీ ఎక్కువగా ఇవ్వకూడదండి. మట్టి అనేది కొంచెం పదునుగా ఉంటే సరిపోతుంది. కంపోస్ట్ కూడా మనం ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 మంత్కి అలా ఇచ్చినా కూడా సరిపోతుంది. 40 days 1 మంత్కి అలా ఇచ్చినా సరిపోతుంది. చూడడానికి స్పైడర్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది, కానీ అదైతే కాదండి. 3-4 షేడ్స్ అనేటివి ఉంటాయి ఇందులో, కానీ ఇదైతే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ మొక్కకి సీజన్ అంటూ ఏమీ ఉండదండి. సీజన్ అంటూ ఏమీ ఉండదు. ఇంకా ఈ మొక్కకి ఫ్లవర్స్ కూడా రావడం జరుగుతుందంట. చూడాలి ఇంకా ఈ మొక్కకి ఏ విధంగా వస్తాయో ఫ్లవర్స్ అనేటివి. ఆ ఫ్లవర్స్ కూడా మనం తీసి ఇంకో కుండీలో నాటినట్టయితే అలా కూడా మొక్క వస్తుంది అంట. చూడాలి. ఏ మొక్కనైనా సరే అండి, సాయిల్ మిక్సింగ్ అనేది ఇప్పుడు మనం అన్ని మొక్కలకి ఎలా అయితే చేసామో అదే విధంగా చేస్తే సరిపోతుంది. ఒక 15 days 20 daysకి ఒకసారి కొంచెం మట్టి అనేది లూజ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం మొక్క అనేది గ్రోతింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, అటు ఇటు పడిపోకుండా కట్టి తీసుకొచ్చారు. సేఫ్గా, చాలా సేఫ్గా తీసుకొచ్చి ఇచ్చారు. నాకైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా చిల్డ్రన్ ఇవి తీసుకొచ్చి ఇచ్చేసరికి. అందులో ఇంకా నా దగ్గర లేని మొక్క చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ మొక్కను పెంచడం కూడా కాస్త ఈజీగానే ఉంది. చూసారు కదా, ఈరోజైతే రీపాట్ చేస్తున్నాను నేను. తెచ్చి కూడా ఒక 1 week అవుతుంది. మొక్కలు ఎప్పుడైనా సరే అండి, మనకు తెచ్చిన వెంటనే మొక్కని మనం రీపాట్ చేయకూడదు. ఎందువల్ల అంటే అది నర్సరీ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడిన మొక్క కాబట్టి మన దగ్గరికి వచ్చాక మన ఎన్విరాన్మెంట్ అలవాటు పడడానికి కొంచెం సమయం అనేది పడుతుంది. సో అందువల్ల ఇదే మొక్క అని కాదండి, ఏ మొక్కనైనా సరే మనం తెచ్చిన తర్వాత ఒక 1 week 10 days అలా వదిలేయాలి. అప్పుడు మన గార్డెన్ ఎన్విరాన్మెంట్ అంతా అలవాటు పడిన తర్వాత మనం ఇలా ఈ విధంగా రీపాట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక మెయిన్ విషయం చెప్తానండి. నేను ఇంతకుముందు రోజ్ మొక్క రీప్లాంట్ చేసినప్పుడు ఒకరు కామెంట్లో అడిగారు, ఏంటి అంటే మీరు రీపాట్ అనేది చాలా చక్కగా చేశారు, కానీ మట్టి ఇంకొంచెం వేసి ఉంటే బాగుండేది అన్నారు. వేపాకు పొడి అండి, చూడండి ఇది వేపాకు పొడి వేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ సీజన్లో రూట్కి సంబంధించిన డిసీజ్ ఏమైనా రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ముందు జాగ్రత్తగా నేను ఈ వేపాకు పొడి వేస్తున్నాను. సమ్మర్లో చేశాను. ఇది కూడా లాంగ్ వీడియో ఉంది మన ఛానల్లో. సో అలా అడిగారనమాట కామెంట్లో నన్ను, ఎందుకు మీరు పాట్ నిండా మట్టి అనేది వేయటం లేదు, తక్కువగా వేశారు, ఇంకొంచెం వేసుంటే బాగుండేది అని అడిగారు. నేను ఎందువల్ల వేయట్లేదు అంటే, సో థ్యాంక్ యూ మీరు అడిగినందుకు.
ఎందుకు వేయట్లేదు అంటే ఏదైనా కంపోస్ట్ ఇవ్వాలి అన్నా, లేదు మట్టిని కొంచెం మనం లూజ్ చేయాలి అన్నా, పాట్ నిండా ఉన్నట్టయితే అలాంటిది ఏమీ చేయడానికి వీలుగా లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ వేసినా కూడా కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది, ఆ కుండీలోంచి మట్టి కిందికి రావడం జరుగుతుంది. సో అందువల్ల నేను పాట్ ఏదైనా సరే రీపాట్ చేస్తున్నప్పుడు సాయిల్ అనేది తక్కువగా వేయడం జరుగుతుంది, మీరు గమనించినట్టయితే. అందువల్ల నేను మట్టి అనేది తక్కువగా వేస్తున్నాను. మీరు కూడా ఒకవేళ మొక్కను పెంచినట్టయితే ఆ విధంగానే చేయండి. మనం ఏదైనా కంపోస్ట్ ఇవ్వడానికి కూడా వీలుగా ఉంటుంది. సో అదండి. ఇప్పుడు నేను ఈ మొక్కకైతే ఎలాంటి కంపోస్ట్ ఇవ్వట్లేదండి. చూడండి మీరు గమనించినట్టయితే. ఎందువల్ల అంటే ఏ మొక్కనైనా సరే మనం పెట్టినప్పుడు స్టార్టింగ్లోనే కంపోస్ట్ అనేది ఇవ్వకూడదండి. మొక్కను పెట్టిన తర్వాత ఒక 10-15 డేస్ అలా అయిన తర్వాత నార్మల్ సాయిల్లోనే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలా డైలీ ఈవినింగ్ టైంలో వాటర్ ఇచ్చేసి మొక్కను పెంచుతూ ఉండాలి. అలా 10-15 డేస్ గడిచిన తర్వాత మనం అప్పుడు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది కంపోస్ట్ ఇచ్చినట్టయితే మొక్క గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడగలరు, అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి, యూజ్ఫుల్ అనిపిస్తే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. గార్డెన్లో ఉంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఈ మొక్కని ఉద్యానవనములలో అలంకరణగా వాడుతున్నారు, మీరు గమనించినట్లయితే. ఆస్ట్రేలియా ఇంకా మడగాస్కర్కు చెందిన మొక్క అని చెప్తూ ఉంటారు. ఇదండి, ఇలా రీపాట్ అయితే చేశాను. కింద ప్లేట్ పెట్టాను. ఎందుకు అంటే వాటర్ అనేది డ్రైనేజ్ హోల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు అంత కింద మట్టిగా కాకుండా ఉండడం కోసానికి. ఇదండి ఇవాటి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.